హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతూస్ కిచెన్. ఈరోజు అయితే టిఫిన్ బాక్స్ రెసిపీస్ చూస్తున్నాం కదా. థర్డ్ డే రెసిపీ ఏంటో చెప్తాను. అదేంటంటే పుదీనా రైస్ ఇంకా బేసన్ పూరి రెండు ఫాస్ట్గా చేసేసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏదో చూసేద్దామా. ఫస్ట్ పుదీనా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, రాజ్మా, పోపు ఐటమ్స్, గరం మసాలా అండ్ బిర్యానీ గరం మసాలా, ఆయిల్ లేదా ఘీ దేంట్లో అయినా చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్న రైస్. ఇప్పుడు పుదీనా రైస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మిక్సీలో పుదీనా ప్యూరీ చేసుకుందాం. ఇది అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఒక 6-7 తీసుకున్నాను. అవి కట్ చేసుకున్నాను అనమాట. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఇది పుదీనా వేసేస్తున్నాం. కొత్తిమీర వేస్తున్నాం. ఒకసారి ఇది మిక్సీ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేద్దాం. కుక్కర్లో గీ వేస్తున్నాం. కొద్దిగా ఆయిల్ కూడా. వేడైంది ఆయిల్. పోపు వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పుదీనా ప్యూరీ వేసేద్దాం. ఇది ఫ్రై అవుతుంది కదా, పసుపు వేసేద్దాం. రాజ్మా కూడా దీంట్లోనే వేసేస్తున్నా. రాజ్మా ప్లేస్ లో మీరు బఠానీ వేసుకోవచ్చు, లేదంటే పన్నీర్ వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు. బాగా అనిపిస్తుంది. మరి ప్లెయిన్ రైస్ తిన్నట్టు కాకుండా మధ్యలో మధ్యలో అవి వస్తుంటే బాగుంటుంది. గరం మసాలా, ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసేద్దాం. వాటర్ తీసేయాలి, ఓన్లీ రైస్ వేయండి. కొంచెం ఇలా ఫ్రై చేస్తే రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట, అంటుకున్నట్టు మెత్తగా ఉండకుండా. ఒక 2 minutes అయిపోయింది. ఇప్పుడు వాటర్ పోసేద్దాం. ఇప్పుడు వాటర్ పోస్తున్నాం. సాల్ట్ వేద్దాం. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేస్తాం. ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. కుక్కర్ అయ్యేలోపు మనం పూరికి రెడీ చేసుకుందాం. పూరి ఐటమ్స్. ఇప్పుడు బేసన్ పూరీలు ఎలా చేయాలో చూసేద్దాం. గోధుమ పిండి 2 cups తీసుకున్నాను. శనగపిండి 1 cup తీసుకోవాలి. 2:1 రేషియో అనమాట. 2 cups గోధుమ పిండి, 1 cup శనగపిండి. దీంట్లోకి కొత్తిమీర వేసుకుంటాం, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే సన్నగా తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఇది పచ్చిమిర్చి పేస్ట్. దీంట్లోనే సాల్ట్ వేసేసాను.
మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. లెమన్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలో కలుపుకుందాం. పైనుండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ఒక 5-10 మినిట్స్ పిండిని సైడ్లో పెట్టుకుంటే కూడా మంచిగా వస్తాయి పూరీలు. ఇందాక తడుపుకున్న పిండిని ఇలా బాల్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి మ్యాంగో సీజన్, సమ్మర్లో అయితే మ్యాంగో సీజన్ వస్తుంది కదా, అప్పుడు మంచిగా మామిడి పండ్లతో రసం చేసుకొని ఇది పూరీలు అందులో డిప్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటాయి. మ్యాంగోస్ లేని టైంలో కూడా కర్డ్తో తినవచ్చు బ్రేక్ఫాస్ట్లోకి, లేదంటే సాబుదానా స్వీట్ చేసుకుంటాం కదా, ఆ స్వీట్తో కూడా తినవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు పూరీలు ప్రెస్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది, వీటిని ఫ్రై చేద్దాం. పూరీలు అయితే రెడీ అయినాయి కదండి. ఇప్పుడు దానికి ఒక చట్నీ కూడా చేసి చూపిస్తాను స్పైసీగా. ఇప్పుడు కర్డ్తో కాకుండా, ఇది సాబుదానా స్వీట్తో కాకుండా కొంతమంది స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, ఒక స్పైసీ చట్నీ చేస్తాను. దాని పేరు ఆనియన్ చట్నీ. అది ఎలా చేయాలో చూసేద్దాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై కావాలంటే అండి, ఎక్కువ బ్రౌన్ రావాలి అన్నట్టు కూడా ఏం లేదు. లైట్గా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయినాయి కదండి, ఒక 2 మినిట్స్. ఇప్పుడు చాలా ఆఫ్ చేసుకుందాం. చల్లయినాక గ్రైండర్ చేసుకోండి. ఆనియన్ చల్లగా అయిపోయింది కదా, మిక్సీలో వేసేస్తున్నా. దీంట్లో సాల్ట్, కారం, కొద్దిగా షుగర్, కొద్దిగా జీలకర్ర గ్రైండ్ చేసేద్దాం. చూసారా ఇవాళ టిఫిన్ బాక్స్ రెసిపీ ఎంత బాగుందో. బేసన్ పూరి టేస్టీ అనుకుంటే ఈ చట్నీ యాడ్ అయ్యి ఇంకా టేస్ట్ ఉందన్నమాట. ఇదైతే రైస్ ఇంకా కుకీస్ పెట్టాను. ఇవాళ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో అడుగుదాము. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వంటలు కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.